చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురంలో సీఎం చంద్రబాబు నాయుడు గృహప్రవేశ కార్యక్రమం వేడుక జరిగింది. నూతనంగా నిర్మించిన ఇంట్లోకి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు వెళ్లారు. ఈ కార్యక్రమంలో లోకేష్ దంపతులు పాల్గొన్నారు. ఉదయం 5 గంటలకు పాలు పొంగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గృహప్రవేశానికి హాజరయ్యారు. రాత్రికి నూతన గృహంలోనే చంద్రబాబు బస చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. శివపురం పీఈఎస్ వైద్య కళాశాలతో పాటు వీకోట, కుప్పం జాతీయ రహదారిలో బలగాలను మోహరించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాలను మళ్లించారు. కుప్పంలో సొంతిల్లు కట్టుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆనందాన్ని వ్యక్తం చేశారు. కల్మషం లేని వారి మధ్య గృహప్రవేశం సంతృప్తినిచ్చింది అన్నారు. కుప్పం ప్రజల ఆత్మీయతకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. ప్రజల మధ్య జరిగిన శుభకార్యం తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపారు భువనేశ్వరి. ముప్పై ఆరేళ్లుగా తమ కుటుంబానికి అండగా ఉంటూ ముందుకు నడిపిస్తున్న ప్రజల ఆశీస్సుల మధ్య కార్యక్రమం జరగడం మర్చిపోలేమన్నారు లోకేష్. సొంతింటి పండుగలా తరలివచ్చిన నియోజకవర్గం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కుప్పం ప్రజలు చూపించిన ప్రేమ, ఆప్యాయత మరువలేనిదని చెప్పారు. ఇది తమ కుటుంబ పండుగ కాదని అందరి పండుగ అన్నారు. ప్రతి అడుగులో తమ కుటుంబానికి తోడుగా ఉన్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కడపలో మహానాడు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 27 నుండి 3 రోజుల పాటు జరిగే